సామాన్యంగా మనం రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కసారి రిజర్వేషన్ అవ్వకపోవడం వల్ల జనరల్ బోగి ఎక్కుతూ ఉంటాం. లేకపోతే గనక లోకల్ పాసెంజర్స్ గట్టా ఎక్కుతూ ఉంటాం. అటువంటి సమయాన్నే సీటు దొరకలేదని చెప్పేసి ఒకరికొకరు గుద్దుకుంటా ఉంటారు. పక్కకి జరిగమ్మా అని చెప్పి చిరగపడతా ఉంటారు. ఆడవాళ్ళైతే "ఏమయ్యా కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు పోయాయి నీకు? ఇలా మీద పడిపోతున్నావేంటి" అని చెప్పేసి ఇలాగ తిడతా ఉంటారు. ఇదంతా కూడా సహజం. ఎక్కడ చూసినా గాని ఇటువంటివి కూడా జరుగుతా ఉంటాయి. అంటే రైలు ప్రయాణం చేసినప్పుడు. కానీ ఇటువంటి విషయాల్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే గనక మీ ప్రాణం పోయే అవకాశం ఉంది. అలాగే అటువంటి సిట్యుయేషన్‌లోనే ఒక ప్రాణం పోయింది. ఆ వ్యక్తి మరి దొంగో లేకపోతే మరి ఇంకేమైనా ఎవరైనా చంపడానికి వెళ్తున్నాడో లేదో తెలీదు గానీ, ఆ వ్యక్తి పక్కన బందిగా అయితే ఒక కత్తి పెట్టుకొని మరీ ఉన్నాడన్నమాట. ఇటువంటి సిట్యుయేషన్ జరిగింది. ఒక లోకల్ ట్రైన్‌లో వెళ్తా ఉంటుంటే, ఒక వ్యక్తి పాపం తన డ్యూటీ ముగించుకొని ఎప్పుడులాగా అయితే తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఏదైతే ఇప్పుడు రీసెంట్‌లీగా అయితే వర్షాలు గట్టా పడతా ఉన్నాయి కదా! సడెన్‌గా వర్షం రావడంతోటి ఆ లోకల్ ట్రైన్ డోర్ ఏయమని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడంతో, ఆ పక్కనే ఉన్న వ్యక్తి నేను వెయ్యను ఏం చేసుకుంటావో చేసుకో అనడంతోటి వీళ్ళిద్దరికీ గొడవ జరిగిందన్నమాట. అదేంటి బ్రదర్ అలా అంటావు? వర్షం అంతా కూడా మీదకొచ్చేస్తుంది. నువ్వు డోర్ క్లోజ్ చేయి అంటే, లేదు క్లోజ్ చేయకు నాకు వర్షం కావాలని చెప్పి వ్యతిరేకంగా గొడవ ఆడడంతోటి, ఈ మాటకి మాట పెద్ద అయిపోవడంతోటి, ఈ వ్యక్తి ఎవరైతే డోర్ ఏయమన్నారో ఆ వ్యక్తిని తన దగ్గర పెట్టుకున్నటువంటి కత్తి, పదునైన కత్తితోటి విపరీతంగా పొడిచి చంపేసాడన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ పొడిచేసి ఈ ట్రైన్ ఏదైతే ఉందో ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ఎక్కడైతే స్టేషన్ స్లో అయిందో దిగిపోయి పారిపోయాడు. ఆ తర్వాత స్థానికులందరూ కూడా కంప్లెయింట్ చేయడంతోటి పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్తే హాస్పిటల్‌లో చెప్పారన్నమాట. ఏమని? ఆల్రెడీ అతను చనిపోయాడని చెప్పి చెప్పారన్నమాట. ఒకసారి చూడండి. చాలా విచిత్రమైన సంఘటన మాట. ఎవరు కూడా ఊహించలేరు. కానీ మీకొక విషయం చెప్తాను. ఏంటంటే, అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఒకటి జరిగిందన్నమాట. ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా గొడవాడుకుంటా ఉన్నారో, పక్కనున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రయాణికులు ఎవ్వరు కూడా స్పందించలే. అలా చూస్తూ ఉన్నారన్నమాట. సినిమా మొత్తం చూస్తా ఉన్నారు. ఒక ప్రాణం పోయిన తర్వాత నీట్‌గా ఆ ఆర్‌పీఎఫ్‌కైతే ఇన్ఫార్మ్ చేశారు అంతే. అంతకుమించి ఇంకేమీ చేయలే. సో, ఈ నేటి సొసైటీలో ఈ విధంగా అయితే ఉన్నారన్నమాట. మానవత్వం మంటకు కలిసిపోవడానికి ఇదొక ఉదాహరణ. సో, ఇదంతా ఎక్కడ జరిగిందంటే, ముంబై ఏదైతే లోకల్ ట్రైన్ ఉందో, ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగింది. ఇది ముంబై లోకల్ ట్రైన్ అవ్వచ్చు, లేకపోతే మన ఏరియాలో అయినా ట్రైన్‌లోనే అవ్వచ్చు. చెప్పలేం. ఎవరి మెంటాలిటీ ఎలా ఉందో చెప్పలేం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతా ఉన్నాను. మీరు ప్రయాణాలు చేసినప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. మీ తోటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటో మీకు తెలీదు. వాళ్ళు ఏం డిప్రెషన్‌లో వెళ్తున్నారో, వాళ్ళ దగ్గర ఏమున్నాయో మీకు తెలీదు. అటువంటప్పుడు అటువంటి వ్యక్తులతోటి అంటే మీ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఆళ్ళతోటి అన్నెసెసరీగా అయితే మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి. వాళ్ళతో మాట్లాడడం వేస్టు. ఇలా అన్నెసెసరీగా మీరు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఒకవేళ ఆ వ్యక్తి సైకో అనుకోండి. ఎగ్జాంపుల్‌గా చెప్తానన్నమాట. ఆ వ్యక్తి ఇంట్లో తన భార్యతో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకొని ఒక విచిత్రంగా ఉంటున్నాడనుకోండి. ఆ కోపమంతా తీసుకొచ్చి మీ మీద పెడతాడన్నమాట. ఒకవేళ తన దగ్గర ఏదైనా పదునైంది ఉంటే గనక అది పట్టుకొని మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం కూడా ఉంటది. చాలా ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యక్తి ఏదైతే ఉన్నారో ఈ వ్యక్తి దగ్గర ఆల్రెడీ ఒక పదునైన కత్తి ఉందన్నమాట. ఈ కత్తి ఎందుకు క్యారీ చేసుకున్నాడు అతను ఒకసారి చెప్పండి? మామూలుగా చూసుకుంటే ప్రయాణం చేసినప్పుడు బట్టల బ్యాగో, లేకపోతే ఒక క్యారీ బ్యాగ్ మామూలుగా ఉంటది. ఆ బ్యాగో పట్టుకెళ్తారు. దాంట్లోని బట్టలే ఉంటాయి. లేదా స్టూడెంట్స్ అయితే గనక బుక్స్ ఉంటాయి. అంతకుమించి ఇంకేముంటాయి? కానీ ఈ వ్యక్తి పదునైన కత్తి పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఏదో డిప్రెషన్‌లో ఉన్నాడన్నమాట. తన బ్యాక్‌గ్రౌండ్ ఏదో సంథింగ్ జరుగుతా ఉంది. అయితే ఏదో ప్రీ ప్లాన్‌గా వెళ్తా ఉన్నాడు. అటువంటి సమయంలోని ఈ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. ఇలా డిస్టర్బ్ చేసినప్పుడు ఈ వ్యక్తికి విపరీతమైన కోపం వచ్చిందన్నమాట. ఎందుకంటే డోర్ ఎయమని, ఇతను ఎయనని. ఎందుకంటే ఆల్రెడీ ఇతను తీవ్రమైన కోపంలో ఉన్న వ్యక్తి అనిపిస్తుంది నాకు. సో, ఎప్పుడైతే ఇతను ఎయనన్నాడో ఈ పక్కన వ్యక్తి ఏమో తనని ఇంకా రెచ్చగొట్టడం, ఇద్దరు కూడా ఒకరికొకరికి ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోవడం వల్ల ఏదైతే మనసులోనే ఆల్రెడీ కోపంగా ఉన్నాడో, ఏదైతే ప్రీ ప్లాన్‌గా ఎవరైనా చంపడానికి వెళ్దాం అనుకున్నాడో, ఆ మర్డర్ ఇక్కడ చేసేసాడన్నమాట. ఇక్కడ చేసి మరి అక్కడికెళ్ళాడో లేదో తెలీదు గానీ, ఇక్కడ చేసి ఎళ్ళిపోయాడన్నమాట కోపంతో. సో, ఈ విధంగా జరుగుతా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తా ఉంటారు. ఎక్కడెక్కడో వాళ్ళు బతుకుతా ఉంటారు. వాళ్ళ ఇళ్లల్లోనే వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉన్నారో తెలీదు. వాళ్ళతోటి
వాళ్ళ యొక్క చుట్టుపక్కల ప్రాంతవాసులు కూడా ఏ విధంగా ఉంటారో తెలీదు. ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలీదు. అందుకనే ప్రయాణం చేసినప్పుడు 100% మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి ప్రయాణికులందరూ కూడా మంచివాళ్ళు అనుకోవడం మీ గుడితనమాట. ఎందుకంటే మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళలోనే చెడ్డవాళ్ళు వస్తారన్నమాట. అందుకనే మీ వ్యక్తిగతంగా మీరేం చేయాలంటే ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకండి. ఎవరితో కూడా మాట్లాడకండి. వీలైతే గనక ఆ పనేదో మీరే చేసుకోండి. ఎవరైనా దాన్ని వద్దంటే గనక 1, 2 సార్లు అనండి. ఆర్గ్యుమెంట్ చేయకండి. వదిలేయండి. ఎందుకంటే అతనికి సంస్కారం లేదు. అన్‌నాలెడ్జ్ పర్సన్ అటువంటి వాళ్ళతో మనం ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసుకోవాలని చెప్పేసి వదిలేయడం బెటర్ మాట. ఎందుకంటే ఈ రైల్వే ప్రయాణాల్లోని రీసెంట్‌లీగా బాగా ఇటువంటి సిట్యుయేషన్‌లు బాగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా గాని ఈ ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌లోనే భార్యాభర్తలు వెళ్తా ఉంటుంటే విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తా ఉంటుంటే తన భార్యని అత్యాచారం చేశారు. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో దీని గురించి విపరీతంగా చర్చించుకోవడం జరిగింది. చాలా చర్చనీయాంశమైన అంశంగా మారిందన్నమాట. సో అంతే కాకుండా మొన్న రీసెంట్‌లీగా రైల్‌లోని ఒక మహిళనైతే బలవంతంగా బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేయబోయాడన్నమాట ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఎవరంటే ప్యాంట్రీ కేర్ అంటే మన సమోసాలు, టీలు, ఈ పకోడీ అన్నీ కూడా అమ్ముతా ఉంటారు కదా! ఇటువంటి ప్యాంట్రీ కేర్ సిబ్బంది ఒక మహిళని బలవంతంగా లాక్కుపోయి బాత్రూమ్‌లోకి అర్ధరాత్రి 2 గంటలకు మాట. బాత్రూమ్‌లోనే అత్యాచారం చేయబోయాడు. అయితే అటువంటి క్రమంలోనే తోటి ప్రయాణికులు ఎవరో ఆ పక్కకి వెళ్తుంటే గమనించి తనను కాపాడడం జరిగింది. చూడండి అంటే వ్యక్తి యొక్క చూడండి ఒకసారి అపరిచిత వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలీదు మాట. అందుకనే మీరు బయటికెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా లేని పక్షంలోని ఈ విధంగా అత్యాచారం గురవుతారు. లేకపోతే ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్‌లో ఏ విధంగా అయితే చనిపోయాడో ఆ కుర్రోడు ఆ విధంగా చనిపోయే అవకాశం ఉంటదన్నమాట. అందుకనే ఈ వీడియో ప్రధానంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా మీకు చెప్పుదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఎందుకంటే మన సొసైటీలోని ఈ సైకో గాళ్ళు బాగా ఎక్కువైపోయారన్నమాట. ఎక్కడ చూసినా గాని ఇటువంటి సైకో గాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. ఒక చిన్న విషయానికి భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారని చెప్పి పిల్లల్ని చంపేసి అదే విధంగా తను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. అది రీసెంట్‌గానే జరిగింది. ఎందుకలా చేసావంటే, మా ఆవిడకి నాకు రోజు గొడవ అవుతా ఉంది. దానివల్ల నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. అందుకే ఇటువంటి పని చేశా అన్నాడు. ముక్కు పచ్చలారని చిన్న పిల్లల్ని చంపేయడం ఏంటండి? ఒకసారి ఆలోచించండి ఒకసారి. తన భార్యతోటి ఇతనికి గొడవ ఉంటే గనక, తన భార్య ఇతను చూసుకోవాలి గానీ పిల్లలేం చేశారు మాయంగాను? పిల్లల్ని చంపేశాడన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే సైకోయే కదా! ఇటువంటి వ్యక్తి ఒకవేళ ఇంట్లో తన భార్యతో గొడవ పెట్టుకొని ఒకవేళ బయటకొచ్చాడనుకోండి, బయటకొచ్చినప్పుడు తనతో ఎవరైనా గాని ఆర్గ్యుమెంట్ చేస్తే, అతను దేనికైనా సిద్ధమవుతాడన్నమాట. ఏ పని చేయడానికైనా సిద్ధమవుతాడు. లాస్ట్‌కి మీ ప్రాణాలు తీయడానికైనా సిద్ధమవుతాడన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు. బయటకొచ్చినా గాని ఈ విధంగా నాతోటి గొడవాడుతా ఉన్నారు. ఈ బయట కూడా మనశ్శాంతి లేదని చెప్పేసి తను డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే తన మైండు ఔట్ ఆఫ్ కంట్రోల్‌లోకెళ్ళిపోయి తను ఏ విధమైన చర్య చేయొచ్చుమాట. అంటే తను ఏ విధమైన చర్యకైనా సిద్ధమైపోతాడింక. ఇంక మిమ్మల్ని చంపడానికైనా, లేకపోతే ఇంకేదైనా తను చనిపోవడానికైనా సిద్ధపడతాడనమాట. ఆ విధంగా సైకోలుగా తయారవుతున్నారు. అందుకనే నేటి సొసైటీలోని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏ వ్యక్తితోనైనా మాట్లాడాలన్నా, లేదా ఎక్కడికైనా ప్రయాణానికెళ్ళాలన్నా గాని చాలా జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో అయితే మీకు ప్రమాదం పొంచే ఉంది. మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇటువంటి ప్రమాదాలు. రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎందుకంటే నేటి సొసైటీలోని ప్రతీదీ కూడా ఆ విధంగా తయారవుతోంది. దానికి కారణం ప్రధానమైన కారణం డబ్బులు. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా కూడా ఒక ప్రధానమైన కారణమే మాట. ఈ సోషల్ మీడియాలోని చాలామంది మహిళలు వేరే వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయం కాస్త ఈ భర్తలకి ఇష్టం లేకపోవడం, వీళ్ళిద్దరి మధ్యన గొడవలు పెరగడం ఇటువంటివి కూడా కారణం అవుతున్నాయి. అంతేకాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోక డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఈ విధంగా కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. అంటే రైల్వే ప్రయాణంలోని దొంగతనాలు చేయడం, ఎదురు తిరిగితే గనక చంపేయడానికి కూడా వెనకాడకుండా ఉండడం, ఇటువంటి పనులు కూడా చేస్తా ఉన్నారు. దానికి కారణం డబ్బు. సో, ఈ విధంగా డబ్బు ఒక ఫైనాన్షియల్‌గా అయితే మనిషిని కృంగుపరుస్తా ఉంటదన్నమాట. డిప్రెషన్‌లోకి తీసుకెళ్తా ఉంటది. అందుకనే ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తులందరూ కూడాను మైండ్ సెట్ అనేది ఒకే విధంగా ఉంటదనుకోవడం మన తప్పు మాట అది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో విధంగా మైండ్ సెట్ ఉంటది. వాళ్ళు ఏ విధంగా మీతో ప్రవర్తిస్తారన్నది మీకు తెలీదు మాట. లాస్ట్‌కి మీ మీదకే కత్తితోటి వచ్చి పొడిచి చంపేంత అవకాశం కూడా జరుగుతది. చాలా సంఘటనలు కూడా జరిగాయి ఇలాగ. చాలా సార్లు రైల్వేలో గొడవలు జరిగాయి. కానీ ప్రాణం తీసుకున్నంత కూడా గొడవ జరగలేదు గానీ కొట్టుకునేవారుమాట.
సో చూసారు కదా, ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. నేటి సొసైటీలో ప్రజలు ఏ విధంగా తయారవుతున్నారు, ఎందుకు అలా తయారవుతున్నారు, వాళ్ళతో ఏ విధంగా మనం తగు జాగ్రత్తగా ఉండాలనే విధానం మీద అయితే కామెంట్ చేయండి మీకేం తెలిస్తే కనుక. ఎందుకంటే చాలామంది వచ్చి వీడియో చూస్తారు కాబట్టి, ఆ కామెంట్లన్నీ చదువుతారు కాబట్టి వాళ్ళు కూడా తగు జాగ్రత్తగా ఉంటారు. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.